దానికి సంబంధించినటువంటి మా దగ్గర కొన్ని ప్రత్యేకమైన ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మైండ్కి తగినటువంటి సైలెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అది ఎటువంటి మానసిక ఒత్తిడిలైనా అలజడులైనా సరే తట్టుకోగలిగిన సామర్థ్యం, బ్యాలెన్సింగ్ అనేటటువంటిది అదే తగినటువంటి శిక్షణ ఇస్తే శక్తిని పెంచుకుంటాం, విశ్రాంతిని పెంచుకుంటాం, బ్యాలెన్సింగ్ పెంచుకుంటూ ఉంటాం. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. సరైన శిక్షణ ఇవ్వడమే యాంటీ ఏజింగ్ యోగా. అది వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత బాధపడితే కాదు, యవ్వనంతో ఉన్నప్పుడే ప్రతిరోజు 1 గంట యోగా చేయడం అంటే తన యొక్క ఆరోగ్యాన్ని తను ఆదా చేసుకోవడం అని లెక్క. ప్రతిరోజు మనం దేంతోనో ఉంటాం, వృత్తితో పాటు ఉంటే ఆ వృత్తి పనులు చేస్తూ ఉంటాం, ఇంకో పనులు చేస్తే ఇంకో పనులు చేస్తూ ఉంటాం, చదువుతూ ఉంటే ఆ పుస్తకంతో పాటు ఉంటాం. కానీ తనతో పాటు తాను ఉండేటటువంటి స్థితినే యోగా అంటే కలయిక. మన మనస్సుతో పాటు కలయిక, మన ప్రశాంతతతో పాటు కలయిక, మన ఆనందంతో పాటు కలయిక, మన యొక్క ఇమ్యూనిటీతో పాటు కలయిక, మన శక్తితో పాటు కలయిక, మన యవ్వన శక్తితో పాటు కలయిక, మన సక్సెస్తో పాటు కలయిక. ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి ఏ విధంగా ఎదగాలో తెలియపరిచేటటువంటిది యోగం. మీరు గమనించినట్లయితే ఈ యోగం అన్న పదాన్ని 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం మనం. ఆయనకి భలే యోగం పట్టిందండి అని చెప్తూ ఉంటాం. రెండో సందర్భం ఏమో మాకు యోగం లేదండి అని చెప్తూ ఉంటాం కదా. యోగం అంటే ఒక ఉన్నతమైన దాంతో పాటు కలయిక. కాబట్టి మనస్సు యొక్క శక్తిని శిక్షణ ఇచ్చి ఉపయోగించుకున్నట్లయితే మీకు కొన్ని అద్భుతాలు మీరు చూడొచ్చు. చాలామంది ఎంతసేపు నెగిటివ్ ఎనర్జీతోనే ఉంటారు. భయము, ఆందోళన, స్ట్రెస్, పిరికితనము, అయ్యో నాకు చేత కాదు, నేను చేయలేను, నేను చేయగలను అంటారా, అనుమానం, ఆపనమ్మకం. 90% పీపుల్ ఇట్లనే ఉంటూ ఉంటారు. ఆ ఆత్మలో ఉన్న శక్తి ఎప్పుడు వస్తుందంటే మీరు యోగ సాధన చేస్తే వస్తుంది, మెడిటేషన్ చేస్తే వస్తుంది. ఈ భయాలు, ఆందోళనలు, నెగిటివ్ ఎనర్జీ అంతా డిజాల్వ్ అయిపోతుంది. కంప్లీట్గా ఆయనకు ఒక గురి ఏర్పడుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఏర్పడుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎస్ నేను దీన్ని చేయగలను, నేను చేస్తాను అన్న ఒక కాన్ఫిడెంట్గా ఎప్పుడు చెప్పగలుగుతాడు అంటే తన మైండ్లో ఉండకూడదు ముందు తీసేయాలి. ఏంటది? స్ట్రెస్ కావచ్చు, నెగిటివ్ థింకింగ్ కావచ్చు, అపనమ్మకం కావచ్చు. ముందు ఇవన్నీ పోవాలి. ఇవన్నీ చేయకుండా ఊరికే నేను ఏదో 2 ఆసనాలు వేసేస్తాను, ఏదో కూర్చొని ధ్యానం చేస్తానంటే కాదు. దానికి పంచకోశ శుద్ధి అని ఒక ప్రక్రియ.